యేసుక్రీస్తు వారు బోధించినటువంటి ప్రేమ మార్గాన్ని సమాజంలో ఉన్నటువంటి వారికి బోధించేటప్పుడు, ఆ ప్రేమ మార్గాన్ని చూపించేటప్పుడు అనేక మంది క్రైస్తవ సహోదరి సహోదరులు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవమే. ఈ ఇబ్బంది కలుగుతాదని దేవుడు బైబిల్ గ్రంథంలో ముందే చెప్పాడు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం ప్రకారం మనము అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో చేరాలి అనేది దేవుని వాక్యం. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఈరోజు క్రైస్తవ్యంలోనికి వచ్చాము. కాబట్టి మరణించిన తర్వాత ఆ మరొక లోకంలో మన ఆత్మ శాశ్వత సంతోషకరమైనటువంటి ఆ లోకంలో ఉండాలి అనుకుంటున్నాము. కాబట్టి ఈ 60-70 సంవత్సరాలు వచ్చేటటువంటి ఈ చిన్నపాటి శ్రమలు మాకు ఎన్నదగినవి కావు అని ఒక పౌలు గారికి ఉన్నటువంటి ఆ మనస్సు నేటి ఆధునిక క్రైస్తవ సమాజం అంతా నేర్చుకోవాలి.